హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలకు సంబంధించి ఏదైతే మనకి 2024 ఇంకా 2025 అండి నేను మాట్లాడుతుంది. అకాడమిక్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2024, 2025కి సంబంధించి అకాడమిక్ ఇయర్‌లో ఎవరైతే చదువుతున్నారో మీరు థర్డ్ ఇయర్ గానివ్వండి, ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గానివ్వండి, ఫోర్త్ ఇయర్ గానివ్వండి. మీరు ఏ ఇయర్ చదువుతున్నా సరే, మీ ఈ యొక్క అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఈ నిధులైతే విడుదల చేశారండి. అయితే ఎంత విడుదల చేశారని చూసుకున్నట్లయితే మనకి 600,00,00,000 అయితే మొత్తం నిధులైతే విడుదల చేశారు. అయితే మరి త్వరలో ఎంత విడుదల చేయబోతున్నారో చూసుకున్నట్లయితే, మనకి 400,00,00,000 అయితే మాత్రం కళాశాలలకు చెల్లిస్తామని చెప్పేసి ఉన్నత విద్యా కార్యదర్శి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కళాశాలలంటే కాలేజ్‌కి క్రెడిట్ చేస్తారనమాట. 2024, 2025కి సంబంధించి. కాలేజ్ అకౌంట్‌కైతే మీ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అమౌంట్ అయితే వెళ్తుందనమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా ఒక ఫస్ట్ విడత అయితే పడింది కదా! మనకి ఏదైతే ఫస్ట్ విడత అమౌంట్ అయితే క్రెడిట్ అయింది కదా! 7,800 అదే మనకి 788,00,00,000 అయితే రిలీజ్ చేశారు. స్టూడెంట్స్‌కి సంబంధించి. అయితే రెండో విడత కింద అంటే మనకి మార్చ్ ఎండింగ్‌లో మనం రెండో విడత పడుతుందని చెప్పేసి ముందుగా విడుదల అదే విధంగా మనకి ఇక మార్చ్ ఎండింగ్‌లో మార్చ్ 22 తారీఖున ఏంటంటే మనకి 600,00,00,000 అయితే నిధులైతే విడుదల చేశారండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి. అలాగే మళ్ళీ నెక్స్ట్ అంటే మూడో విడత కింద మనకి 400,00,00,000 అనేవి ఏప్రిల్ కానివ్వండి, లేకపోతే మార్చ్ ఎండింగ్ కానివ్వండి, లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఈ 400,00,00,000 కూడా మనకి విడుదల చేస్తామని చెప్పేసైతే ఉన్నత విద్యా కార్యదర్శి అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలైతే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూసుకున్నట్లయితే చూసారు కదా! మనకి ముందుగా అయితే ఓకే. చూసుకున్నట్లయితే 2024, 2025కి సంబంధించి 600,00,00,000 అయితే రిలీజ్ చేశారు. ఇంకా 400,00,00,000 అయితే విడుదల చేసి పూర్తి స్థాయిలో అయితే 2024, 2025కి సంబంధించి విద్యా సంవత్సరం అయితే పూర్తి చేస్తారనమాట. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి నిధులైతే. అలాగే దాంతో పాటు ఇక మనకి 788,00,00,000 కూడా గతంలో ఫస్ట్ విడత కింద రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ మీ కాలేజీలు గానివ్వండి, లేకపోతే మీ యొక్క కాలేజీకి సంబంధించి అటెండెన్స్ ఆపుతాము, హాల్ టికెట్లు నిలిపివేస్తాము, పరీక్షకి నిరాకరిస్తాము అంటే పరీక్ష ప్రవేశానికి ఎగ్జామ్ రాయడానికి కూడా మేము అలో చేయమని చెప్పేసి మీ కళాశాలలు గానివ్వండి, లేకపోతే యాజమాన్యాలు గానివ్వండి, మీ పట్ల ఇలాంటియేమన్నా సరే చర్యలు తీసుకుంటామని తెలియజేయనట్లయితే మీరు గవర్నమెంట్‌కైతే మీరు చెప్పవచ్చనమాట. మీకు దగ్గరలో ఉన్న స్పందన ఆఫీస్‌కైతే వెళ్ళొచ్చు. లేదంటే మీరు నారా లోకేష్ గారికైతే మెయిల్ అయితే చేయొచ్చనమాట. ఆయన మెయిల్ ఐడీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీ కాలేజీకి సంబంధించి కంప్లీట్‌గా ఏదైతే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఫీజులు మీరు పే చేయక 2024, 2025కి సంబంధించి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ యొక్క డబ్బులకి సంబంధించి ఆపినట్లయితే మీరైతే స్పందనకైతే వెళ్లి లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ గానివ్వండి, లేకపోతే అక్కడికైతే వెళ్లి మీరైతే కంప్లెయింట్ చేయొచ్చు. అలాగే దీంతో పాటు మీరు మెయిల్ కూడా చేయొచ్చండి. ఒకవేళ మీకు ఇలాగ పరీక్షలకి, ప్రవేశాలకి నిరాకరించిన హాల్ టికెట్లు అదే మనకి హాజరు ఏమన్నా ఆపివేసినట్టు అటెండెన్స్ ఆపివేసినా సరే లేకపోతే హాల్ టికెట్లు, సెమ్ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్, మిడ్ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ లాంటివి ఏమైనా ఆపినట్లయితే మీరైతే కంప్లెయింట్ అయితే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారండి. ప్రెస్ నోట్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనమాట. మనకి దీనికి సంబంధించి. అఫీషియల్‌గా అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మళ్ళీ సేమ్ మ్యాటర్ అయితే వాళ్ళైతే మెమోరాండమ్‌గా అయితే టైప్ చేసి మనకైతే అఫీషియల్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ వైస్ ఓకే. కాన్సిలర్స్ మొత్తం అంతా క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ కాలేజ్ కూడా ఇలాంటి రూల్స్‌నైతే పాటించాలని జెప్పేసి. ఇలా కాకుండా మీరేమన్నా స్టూడెంట్స్ మీద ప్రెషర్ తెచ్చినా, ఎక్కడైనా విత్‌హోల్డింగ్ ఆఫ్ హాల్ టికెట్స్, డినై ఆఫ్ ఎగ్జామినేషన్ యాక్సెస్, ఇంక్లూడింగ్ ఆఫ్ ప్రివెంటింగ్ క్లాసెస్ ఓకే. ఇల్లీగల్ అని జెప్పేసి అయితే అంటున్నారనమాట. అలాగే దీంతో పాటే ఓకే. మనకి పంక్చుయేట్ పనిష్మెంట్ కూడా అయితే ఉంటుందని జెప్పేసి కాలేజీలకి ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారండి. ప్రెస్ నోట్‌లో మనకైతే ఆర్డర్ అయితే పాస్ చేశారు. దీన్నైతే అసలు ఎక్కడ కూడా అయితే దీన్నైతే అంటే ఉల్లంఘించిన వాళ్ళకైతే సహించమని జెప్పేసి గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను కదా! ఇది ప్రెస్ నోట్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్, ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే పెట్టడం జరిగింది. ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కాలేజ్‌లో ఎవరైనా సరే మీకు ఇలా ప్రెషర్ పెట్టినట్లయితే ఏ కాలేజ్‌లో ప్రెషర్ పెడుతున్నారో కూడా నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. వీలైతే మన స్పందన కంప్లెయింట్ కూడా చేద్దాం. మీకు హాల్ టికెట్లు ఇచ్చారా లేదా? లేకపోతే మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చిందా లేదా? అలాగే దీంతో పాటు మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఈ రెండో విడతకి సంబంధించి మీకు అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి స్టాటస్ అనేది మీరు కామెంట్ చేయండి. ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఎంతమంది క్రెడిట్ అయింది, ఇంకా ఎంతమంది క్రెడిట్ అవ్వదని చూడండి. ఒకవేళ మీరు చూసారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఒకసారి క్రెడిట్ అయిందో లేదో చెక్ చేయండి. క్రెడిట్ అవ్వకపోయినట్లయితే జ్ఞానభూమి పోర్టల్‌కైతే వెళ్లి చెక్ చేసుకోండి. జ్ఞానభూమి పోర్టల్‌కి వెళ్ళాలి ఎలా చెక్ చేసుకోవాలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది చివరిలో వచ్చేసరికి. బట్ ఇప్పుడైతే మాత్రం క్లారిటీగా అయితే ఒకసారి చెక్ చేయండి. జ్ఞానభూమి పోర్టల్‌కెళ్ళి క్రెడిట్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. క్రెడిట్ అవ్వలేదంటే క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి అయితే మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. ఎందుకంటే అట్లయితే అప్పుడే మనకు తెలుస్తుంది. ఎంతమంది క్రెడిట్ అవుతుంది, ఎంతమంది క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి. మన ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూనా, ఫేక్ అని కూడా మనకి తెలుస్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిందంటే సరిపోదు. మీకు ఏం చూపిస్తుంది అసలు మీరు జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత కూడా
మీకేం చూపిస్తుంది? రిలీజ్ అని చూపిస్తుందా? ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ రిలీజ్ అని చూపిస్తుందా? లేకపోయినట్లయితే సో మీరు ఏం చూపిస్తుంది? ఓటీపీ పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని కానీ, లేకపోతే ఇంకేమైనా చూపిస్తుందా అని చెప్పేసి కంప్లీట్‌గా అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండనమాట. సో అప్పుడే మీ ప్రాబ్లమ్ ఏదో కూడా సాల్వ్ అయితే అవుతుంది. మీకు ఇన్‌కేస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. సో మీరేంటంటే మీ క్యాస్ట్ ఏంటి? సో మీకు ఎంటీఎఫ్ రిలీజ్ అయిందా లేదా? అని చెప్పేసి సెకండ్ విడత. నేను అడుగుతుంది రెండో విడత కోసం అండి. నేను ఫస్ట్ విడత కోసం అయితే అడగట్లేదు. ఫస్ట్ విడత 788,00,00,000 సో ముందుకైతే రిలీజ్ చేశారు కదా! సో దానికి సంబంధించి మీకు అమౌంట్ క్రెడిట్ అయినట్లయితే అది పక్కన పెట్టేసి మీరు సెకండ్ విడత నుంచి మీకు క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసి ఒకసారి కామెంట్ చేయండి. సో ఒకవేళ మీకు కామెంట్ చేయండి. ఒకసారి చూద్దాం అసలు జ్ఞానభయం పోర్టల్ ఎలా మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి జ్ఞానభయం పోర్టల్ ఏంటంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వచ్చి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ క్లిక్ అయితే చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు గాని పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే మీ ఆధార్ కార్డ్ నంబర్ యూజర్ ఐడీల ప్లేస్‌లో మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ప్లేస్‌లో మీరు ఫర్గొట్ పాస్వర్డ్ పెట్టి మీకు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని సబ్మిట్ కొడితే పాస్వర్డ్ చేంజ్ అయితే అయిపోతుందండి. సో అయితే ప్రెజెంట్ అయితే మాత్రం నేను నా ఆధార్ కార్డ్ నంబరు అలాగే నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి నేనైతే క్యాప్చా కోడ్ కింద ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ అయితే చేస్తున్నాను. సో లాగిన్ అయితే అవుతానన్నమాట అప్పుడు నేను. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయారంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుందన్నమాట. సో అయితే మనకి బకాయిలు రిలీజ్ అయినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి? లేకపోతే మనకి ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి రిలీజ్ అయినది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ అడ్వర్టైజ్‌మెంట్స్ క్లిక్ అయితే చేయండి. సో వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ అడ్వర్టైజ్‌మెంట్ క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండనమాట. సో నేను చూపిస్తాను. చూసినట్లయితే నా అప్లికేషన్ నంబర్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ నేను 2024 సంబంధించి సెలెక్ట్ చేసుకుంటాను. సో అలా సెలెక్ట్ చేసుకొని గెట్ అప్లికేషన్ చార్జింగ్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఓపెన్ అయితే అయిపోతుందనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకైతే కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకొని అయితే వెళ్ళండి. అలా స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు సంబంధించి డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట. సో అక్కడ మీకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి లేకపోతే ఆర్‌టిఎఫ్ ఎంప్టీ రిలీజ్ అని చెప్పి చూపిస్తుంది. సో నాకైతే మాత్రం ఇంకా ఫస్ట్ అమౌంట్ రిలీజ్ అయితే చూపిస్తుందన్నమాట. నాకింకా సెకండ్ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వలేదు. సో మీకు క్రెడిట్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఒక 1 వీక్ అయితే టైం తీసుకుంటదన్నమాట. 1 వీక్ లోపు మనకి మన అకౌంట్‌లోకి అయితే వస్తాయి. కాలేజ్ అకౌంట్‌లోకి అయితే వెళ్తాయన్నమాట. సో అవి మరి చూసుకోవాలి ఒకసారి. సో ఇక్కడైతే నాకు ఆర్‌టిఎఫ్‌కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. దాంతో పాటే నేను ఆర్‌టిఎఫ్ అనేది రిలీజ్ అయింది కూడా చూపిస్తుందన్నమాట. సో చూసుకోండి మీకు ఒకవేళ ఇక్కడ మీరు ఎలిజిబుల్ గాని వచ్చినట్లయితే పైన మొత్తం మీకు సాటిస్ఫై అయితే అవ్వాలన్నమాట. 4 వీలర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్‌కమ్ టాక్స్, ల్యాండ్ ఇవేమి ఉండకూడదు. సో ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమి ఉండకపోతే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినా సరే మీకు డిస్ట్రిక్ట్ పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి చూపించినట్లయితే మరి ఇక్కడ గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! యాడ్ గ్రీవెన్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఆ గ్రీవెన్స్ మీరు రైజ్ చేసినట్లయితే మీకైతే గ్రీవెన్స్ తీసుకుంటది. సో ఇక్కడ మీ అప్లికేషన్ ఐడీ ఎంటర్ చేసినట్టే మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ కాలేజ్ నేమ్ మొత్తం అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ మీద క్లిక్ చేసుకొని స్టూడెంట్ గ్రీవెన్స్ మీద క్లిక్ చేసుకొని అక్కడ సెలెక్ట్ గ్రీవెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. స్కాలర్‌షిప్ ఓకే. మొత్తం ఇక్కడ ఏముంటాయో మొత్తం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు సంబంధించి. సో ఇక్కడ వసతి దీవెన చూసారు కదా! ఎంటీఎఫ్ నాట్ రిలీజ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఫీజ్ ఆర్ విద్యా దీవెన నాట్ రిలీజ్డ్ చూపిస్తుంది. సో ఇలా ఏవైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దీవెన నాట్ ఇష్యూడ్ అని క్లిక్ చేస్తున్నాను. మీరు క్లారిటీగా అయితే రాయాలన్నమాట గ్రీవెన్స్ అనేది. అలాగే మీకు అంటే ఏటీపీ పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చూపిస్తుంది కదా! సో దాన్నైతే రాయాలి. సో ప్రాబ్లమ్ వస్తుంది. మాకు అమౌంట్ రిలీజ్ చేశారు కానీ మా అకౌంట్‌లో ఏది క్రెడిట్ అయితే అవ్వలేదు. సో అదెందుకు మీరు చెక్ చేసి చెప్తారా అని చెప్పేసి అడగండనమాట. సో మీకు రిప్లై అయితే వస్తుందనమాట. దానికి సంబంధించి ఒక 2 వీక్స్ టైమ్ అయితే తీసుకొని రిప్లై అయితే ఇస్తారు ఖచ్చితంగా. అలాగే మీకు సంబంధించి రిలవెంట్ డాక్యుమెంట్ అనమాట. రిలవెంట్ డాక్యుమెంట్ అంటే ఏమి అవసరం లేదు. మీరు దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా సరిపోతుంది. సో అది చాలనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టినట్లయితే సింపుల్‌గా సరిపోతుంది. సో ఇదంటే మీకు గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఎవరికైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి నిధులు రిలీజ్ అవ్వలేదో సో వాళ్ళైతే ఈ విధంగా అయితే రిలీజ్ చేసుకోవచ్చనమాట. సో మీరు ఒకవేళ ప్రీవియస్ అమౌంట్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 2023 సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా 2023 లేకపోయినట్లయితే 2021 సంబంధించి అమౌంట్ కావాలనుకున్నట్లయితే 2021 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో 2023 సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2023కి సంబంధించి కూడా మీకు అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. సో అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే మాత్రం చూపిస్తుందనమాట. సో ఇదండి మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో మీకు ఏమైనా ఇన్‌క్వైరీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు మీ దగ్గర రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఏ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లోని. సో అందరైతే టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. సో మీకు ఏ అప్డేట్ వచ్చినా సరే అక్కడ పోస్ట్ చేస్తాను. సో ఏమైనా క్రెడిట్ అయినా సరే స్క్రీన్ షాట్లు ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుందనమాట. సో మీకు పర్సనల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే లేకపోతే లైక్ ఏమైనా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడకపోయినట్లయితే ఆ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో సొల్యూషన్స్ అయితే మాట్లాడడం జరుగుతుందనమాట. సో అందుకు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.